జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సి నిజామాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సామాజిక ఉద్యమకారులకు, మేధావులకు, విద్యావంతులకు పేరు పేరున ఉద్యమ అభినందనలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి జిల్లా కమిటీ అధ్యక్షులకు మాల్వేకర్ ధర్మేందర్ గారికి, అలాగే వారి జిల్లా కమిటీ కార్యవర్గానికి కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. జాతీయ మానవ హక్కుల కమిటీ అనేది ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఒక బలమైన లీగల్ ప్రొసీజర్తో, ఒక ప్రోటోకాల్ సిస్టంతో అణగారిన వర్గాలకు అండగా, బాధితులకు బాసడగా మా సంస్థ ఒక వ్యక్తులను శక్తులుగా తయారు చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల కమిటీలతో పాటు అన్ని మండల కమిటీలు, అలాగే ఒక 14 రాష్ట్ర కమిటీలను కూడా ఏర్పాటు చేసుకొని ఇలా పేద ప్రజల పక్షాన ఒక బలమైన వేదికగా, ఒక ప్రజా గొంతుకగా నిలుస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై ఎన్హెచ్ఆర్సి. నగరంలోని శివాజీనగర్ రామకృష్ణ విద్యాలయంలో ఈరోజు ఏదైతే ఎన్హెచ్ఆర్సి సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుంది, అందులో రాష్ట్ర అధ్యక్షులు మొగుళ్ళ భద్రయ్య గారు రావడం విశేషంగా మేము హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాం సార్. మీ అందరికీ, కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయితే నీతి నిజాయితీతోటి నాకు ఏదైతే సాంబశివుడి ఆశీర్వాదంతో డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య గారు నియామక పత్రం ఇచ్చి సంవత్సరం గడుపుతున్న సందర్భంలో నీతి నిజాయితీతోటి 100% ఒక ప్రేమ భావనతోటి, యూనిటీతోటి మేము అధికారులను మన వైపు మలుచుకొని ఎన్నో కార్యక్రమాలు జరుపుకున్నాము. అందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం సార్. వీటన్నిటికీ మీ ఆశీర్వాద ఫలితమే అని అనుకుంటున్నాం సార్. అయితే ఈ సందర్భంగా నా నగర ఎన్హెచ్ఆర్సి టీం వాళ్ళకు, జిల్లా టీం వాళ్ళకు మరియు మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను సార్. ఎన్హెచ్ఆర్సి పంతం అవినీతి అంతం అనే నినాదంగా చేసుకొని మన నిజామాబాద్ జిల్లా ఎన్హెచ్ఆర్సి కమిటీ ఒక సంవత్సర కాలంలో ముందుకు సాగుతూ ఉంది. మరి రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య గారి ఆధ్వర్యంలో మన నిజామాబాద్ జిల్లాలో ఎన్హెచ్ఆర్సి కమిటీ చాలా ఉత్సాహంగా ముందుకు దూసుకెళ్తుంది. ఎక్కడైతే మనకు నగరంలో అవినీతి జరుగుతుంది అని మనకు విషయం తెలియగానే మన ఎన్హెచ్ఆర్సి ఇందూరు, నిజామాబాద్ నుండి కమిటీ అందరూ కూడా వెళ్ళి దాన్ని పరిష్కారం అనేది చేశారు. మరి ఇందులో భాగంగానే ఇక ముందు కూడా ఎక్కడ కూడా అవినీతి అనేది జరగకుండా, ఎలాంటి విషయాలు తెలిసినా కూడా అది ఏదైతే మనకు సంబంధించింది ఉంటుందో దాన్ని ఎక్కడ కూడా అవినీతి లేకుండా చేయడానికి మన ఎన్హెచ్ఆర్సి టీం అనేది ఇప్పుడు ముందుంది. మరి మన జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర గారి ఆధ్వర్యంలో ఎన్హెచ్ఆర్సి నిజామాబాద్ కుటుంబం ముందుకు వెళ్తూ ఉంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. దాని విధి విధానం ఏంటిది, ఎన్హెచ్ఆర్సి చేసినటువంటి పనులేంటి అనే విధానం కొరకు మనం ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకొని సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిపై పోరాట దిశ మాకు కల్పించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు భద్రయ్య సార్ గారికి మరియు జిల్లా ప్రచార కార్యదర్శి లక్ష్మీనారాయణ గారికి, రాజన్న సిరిసిల్ల జిల్లా శుభాభినందనలు తెలియజేస్తూ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఏ రకంగా మనము పోరాడాలి, మనమొకరు పోరాటం కాదు, సమాజంలో వ్యక్తులను ఒక శక్తిగా మార్చే ఒక దిశగా మనం పయనించాలి. ఆ ప్రయత్నంలో మన ఎన్హెచ్ఆర్సి యొక్క ధ్యేయం మనందరం ఎవరికి వారే సమస్యను పరిష్కరించుకునే దిశగా సమాజానికి మార్పు కోరే విధంగా మనం ఈనాటి ఎన్హెచ్ఆర్సి కుటుంబ సభ్యులందరినీ ఒక శక్తులుగా తయారు చేసి సమాజం మీదకి వదిలిపెడితే సమాజం ఒక మార్పు కోరుకుంటున్నామని చెప్పేసి ఈ సమావేశం సందర్భంగా మాట్లాడుతూ, ఎందుకంటే సమయాభావం బాగైంది కాబట్టి సార్ గారు చాలా దూరం వెళ్ళాల్సింది కాబట్టి నేను పెద్ద ఉపన్యాసం వేయదలుచుకోలేదు. ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ఎన్హెచ్ఆర్సి. జై ఎన్హెచ్ఆర్సి. ఈ చిన్న విషయం చెప్పదలుచుకున్నా, ఇప్పుడు ఏదైతే నా భార్య నాకు వెనుక ఉండి నడిపించిందని చెప్పాను,
నేను కూడా ఏదో ఆర్థిక ఇబ్బందులు అప్పుడు చిన్నప్పుడు అంటే ఒక సందర్భంలో కొంచెం వెనుకబడినప్పుడు నాకు చేయబట్టి లేనిది మా షేక్ గౌస్ గారు. ఆ షేక్ గౌస్ గారికి వాళ్ళు నా సేట్. ఇప్పుడు వాళ్ళకి నేను ఒక పోస్ట్ ఇస్తున్నా అంటే అది వివేకానంద స్ఫూర్తి అని అనుకుంటున్నా. మీ ఆశీర్వాద ఫలితం సార్. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ధర్మేందర్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ మానవ హక్కుల అధ్యక్షులు డాక్టర్ మొగుల భద్రయ్య గారికి, మరియు వేదికను అలంకరించిన లక్ష్మీనారాయణ గారికి, నిజామాబాద్ జిల్లా బాధ్యులు గుగ్గిల సత్యమన్న గారికి, మరియు సోదరి మేడం గారికి, మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి ముందు ఉన్నటువంటి నా మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్స్, ఈరోజు మన వివేకానంద గారి యొక్క జయంతి సందర్భం, ముఖ్యంగా ఇక్కడ సమీక్షా సమావేశం, జాతీయ మానవ హక్కుల సమావేశం. నాకు తెలిసినప్పటికైతే ఇక్కడ 2 కొటేషన్ ఉంది. దీని యొక్క విషయం మనకు అర్థమవుతుంది. వివేకానందుని యొక్క ఆలోచననే జాతీయ మానవ హక్కుల యొక్క విధానం అని. ఎందుకంటే మీరే మేల్కొండి, మనమే మేల్కొందాం, అవినీతిని అంతం చేద్దాం. సార్ యొక్క ఆలోచన విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా తన సొంత ఖర్చులతోని తిరుక్కుంటూ మనందరినీ మేల్కొల్పుతుండు. అందులో నేను కూడా ఒక వ్యక్తిని. ఈరోజు ఇంత పెద్ద జాతీయ మానవ హక్కుల కుటుంబంలో నేను భాగమైనందుకు సంతోషిస్తున్నాను. నా పేరు తీగల మల్లికార్జున్. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా మీడియా ప్రతినిధిని. సారు అభిమానిని. ఎందుకు ఒకటే కాదు, జాతీయ మానవ హక్కుల కమిటీని తన భుజస్కంధాలపై మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు ఒక 100 నుంచి 200, 300 కిలోమీటర్లు తిప్పుకుంటా జాతిని మేల్కొల్పే ప్రయత్నంలో తన భాగం చేస్తున్నట్టే నిజంగా సార్కు ఈ మధ్యలో ఈ విషయంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ ముఖ్య సమీక్ష సమావేశంలో మీరందరూ సంవత్సరం అవుతుంది కాబట్టి ఇక్కడ అన్ని విషయాలకి తెలిసిపోయినాయి, మేము చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని కంటిన్యూస్ చేయాలని, పరుల కోసం పాటుపడని నరుని బతుకు దీనికని, వాగు పరుగు ఇటువంటి పరులు అంటే జనాల కోసమే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనం అందరము ఏకత్రాటిపైకి వచ్చి జాతీయ మానవ హక్కుల కమిటీని ఎటువంటి పొరపాటు చేయకుండా స్వార్థరహితంగా ప్రజాసేవకు అంకితమైదామని ప్రతిన పూనుతూ ఈనాటి అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. సమీక్షా సమావేశం నిర్వహించాము. ఈ క్రెడిట్ మన అందరికీ దక్కుతుంది. కానీ మొదటగా దక్కేది సముద్రాల మధు, సుధనాచారి మరియు మాధుర్యులకు. ఎందుకంటే ఇంత గొప్ప అరేంజ్మెంట్ చేయడానికి అవకాశం ఇచ్చారు ఈ స్కూల్లో మాకు. మేము మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఇంకోసారి చెప్తున్నాను, వారి ఆశీర్వచనాల మీద సార్ అక్కడ రాశారు ఏమంది, ది ఇన్స్పిరేషన్ అంటే ఆ ఇన్స్పిరేషన్ తోటే మనం ఈ 1 ఇయర్ గడిపాము. ఎందుకంటే ఐడి కార్డ్సే ఇంపార్టెంట్ కాదు, మీ ఆశీర్వచనాలు ఇంపార్టెంట్. ఆ ఆశీర్వచనాలతోటి 1 ఇయర్ వీళ్ళందరూ నాతో పాటు అధికారులను బెదిరిస్తూ మాట్లాడుతూ పనులు తమకు తాము వాళ్ళు చేపిస్తున్నారు కూడా, ప్రత్యక్షంగా చేపిస్తున్నారు. ఎవరు అధికారులకు? అవినీతి చేసే అధికారులు. నిజాయితీగా నడిచే వాళ్ళతోటి మేము మా వెనుక అడుగు ఉంటుంది. అవినీతి చేసే వాళ్ళ ముందు మేము ఉంటున్నాం సార్, ఖచ్చితంగా. ఎందుకంటే అది మీ ఆశీర్వాద ఫలితం. ఎందుకంటే ఎన్హెచ్ఆర్సీ ముందు నుంచి చెప్తుంది, లంచం తీసుకునేవాడు కంటే ఇచ్చేవాడు నేరస్తుడు అని చెప్పి ముందు నుంచి చెప్తుంది. ఇప్పుడు కూడా ఒక్కడి నుంచి చెప్తున్నాను, ఆ లంచం ఇవ్వడం మానేయండి. ఫస్ట్ మనం ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అది ఇప్పుడు సార్ చంద్రశేఖర్ సార్ చెప్పారు, ఆ సమస్య వాళ్ళకి భారీ, మనకు చిన్న. ఎందుకంటే మనం ఆ స్టేజ్లో ఉన్నాం, పెద్ద స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఎదుటి ఆఫీసర్ భయపడుతుంది. కానీ ఆ తిరిగే వ్యక్తి ఎంత బాధపడుతుంది, ఎంత టైంని వృధా చేసుకుంటాడు, కుటుంబాన్ని వదిలేసి కోర్టు చుట్టూ అయినా సరే, పోలీస్ స్టేషన్ చుట్టూ అయినా సరే. ఇంకో అయితే చంద్ర సార్ చాలా మంచి నిర్వచనం చెప్పారు, వాళ్లకు భారీ మనకు చిన్న. కాబట్టి ఆ భారీతనాన్ని మనం చిన్నగా గుండు సుందిలాగా తీసేద్దామంటే వార్నింగ్ తోటి అవుతుంది. ఒక అధికారి చెప్పారు, పొద్దున్న లేచి మా గౌస్ గారు ఒకటి చిన్నది వాళ్ళ బ్రదర్ ఒకటి పెట్టాడు,
సార్ మేము గల్లీలో క్లీన్ చేపిస్తున్నాం, ఎన్నిసార్లు అడిగినా సార్ కమిషనరేట్ పోయి మేము కంప్లైంట్ ఇచ్చినా అవుతలేదంటే నాన్నని ఏదైతే జవాన్ నెంబర్ ఇవ్వండి, జవాన్కి ఒకటి చెప్పారు, నాన్న నీ పని ఏంటి, నువ్వు గల్లీలో ఎన్ని రోజులు పని చేపించాల్సింది, మరి ఉద్యోగాలు కాలకు పండుకొని ఇంట్లో జీతాలు ఇస్తున్నావు, ఒక్కసారి నేను అధికారులకు అడుగుతా అంటే సార్ నేను మీకు 12 గంటల్లో మీకు 24 గంటల్లో మీకు ఫోటోతో సహా పెడితే సార్ క్లీన్ చేస్తాను. మరి అదే మీ చైతన్యం మీ దగ్గర ఉంటే మాకేం పని ఉంది, మేము మీ వెనుక ఉంటాం. మీరు ఇమీడియట్ డైలీ ఫొటోస్ పెడుతుంటే డైలీ క్లీన్ అవుతుంది. ఇప్పుడు గౌస్ గారు చెప్పారు సార్ డైలీ వచ్చేస్తున్నారు, 5 లేబర్లు వచ్చి చేస్తున్నారు. ఎందుకు మరి బెదిరించే వరకు చేసుకోవద్దు, వాళ్ళు కూడా నిజాయితీతో చేయండి. మేము వాళ్ళతో ఉన్నాము, మా మొగలు భద్రయ్య సార్ ఆశీర్వచనాలు ఉన్నాయి, మేము ఐడి కార్డ్స్ ఇచ్చినా ఇవ్వకుండా ఇంకా ముందుకు పోతాం. ఎందుకంటే వాళ్ళ పేరు మాకు నిలవాల్సింది. ఏదైతే అంటే ఇది పొలిటికల్లీ చెప్పకూడదు కానీ కేసీఆర్ సార్ ఎట్లయితే తెలంగాణ తెచ్చిండో ఏకైక వ్యక్తి, మా మొగలు భద్రయ్య సార్ కూడా సేమ్ టు సేమ్ ఉన్నారు. ఏకైక వ్యక్తే మొత్తం ఆ రాష్ట్రాన్ని ఉప్పు అందిస్తున్నాడు, 2 రాష్ట్రాలు ఉప్పు అందిస్తున్నాడు. మళ్ళీ చూస్తే సార్ నన్ను క్షమించడం ఒక బ్రదర్ చెప్తున్నా బక్కపచ్చని సార్ మాత్రం మొత్తం దిగ్గాన్ని చేసేస్తున్నాడు. అది నేను రోజు ప్రతి నిత్యం చూసి మా హనుమంతుడికి కూడా చేయాల్సిన పని లేదు. మా హనుమంతుడిని ఎందుకు పెట్టామంటే ఆయన చూసి అధికారులు భయపడాలని పెట్టాము. మా సార్ ఆశీర్వచనాలు ఏమో అందుకే బక్కగుండాలి ఎక్క తింటారని చెప్పి అంటారు. సార్ ఏమో 2 రాష్ట్రాలని తినేస్తున్నారు. ఏదైతే అవినీతి అధికారులు అందరినీ తిని పడేస్తున్నారు. ఇది సంతోషమైన విషయం సార్. మీ ఆశీర్వచనాలు ఉండాలి, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి సార్. మాకు ఇంకోటి ఏంటంటే మా ఎన్హెచ్ఆర్సీ ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులాగా ఉన్నాం సార్. ఎలాంటి కలహాలు లేకుండా ఆత్మీయంగా ప్రేమగా మా డిఐఓ సార్ ఆశీర్వచనాల సాక్షిగా నడుస్తుంది సార్. అయితే ఇప్పుడు లక్ష్మీనారాయణ సార్ ఆల్రెడీ ఇక్కడ 1 ఇయర్ నుంచి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నిజామాబాద్ డిస్టిక్లో. ఇది ఇలాగే కొనసాగించాలి. కాకపోతే ఒక చిన్న సలహా ఏంటంటే మన దగ్గరికి ఎవరైనా నచ్చేటప్పుడు ముందు వాళ్ళు మన కోసం మంచి కోసం వచ్చారా చెడు కోసం వచ్చారా అనేది కొంచెం గమనించాలి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది మన దగ్గర చెడు చేసి కూడా మన దగ్గరికి వస్తారు. వాళ్ళకి మన సపోర్ట్ ఎప్పటికీ ఉండద్దు, దానివల్ల మనది కూడా ఖరాబ్ అయిపోతుంది. అలాగే మన ఎన్హెచ్ఆర్సీలో మన న్యూస్ మన గురించి బయటకు పోవడానికి కారణం చాలా ఉన్నాయి. దానివల్ల మన మొగల భద్రయ్య సార్ గారు కొత్త మీడియాని కూడా తీసుకొచ్చారు, న్యూస్ పేపర్ అండ్ ఛానల్ కూడా తీసుకొచ్చారు. దాన్ని కూడా కొంచెం అందరి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఒక సెకండ్ టైం లేదు సార్ మాట్లాడదలుచుకోండి. గొప్ప సుదినం విశ్వగురు స్వామి వివేకానంద యొక్క జయంతి శుభ సందర్భంగా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఈ కార్యక్రమం చేపట్టిన నిజామాబాద్ జిల్లా కమిటీ నాయకులకు, ఇక్కడ సభాధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు మాల్విక ధర్మేందర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మెదక్ జిల్లా నుంచి సుదూరంకి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు సోదరుడు మన సంస్థ ఫౌండర్ మెంబర్ ములకలపల్లి సాయి ప్రసాద్ గారికి, అలాగే రాష్ట్ర మీడియా కమిటీ సభ్యులు తీగల మల్లికార్జున గౌడ్ గారికి, అలాగే మంచి డైనమిక్ లీడర్ 2 జగిత్యాల జిల్లా ప్రచార కార్యదర్శి సామల లక్ష్మీనారాయణ, అలాగే జిల్లా మీడియా ప్రతినిధి గుగ్గిళ్ళ సత్యనారాయణ గారికి, వేదికను అలంకరించినటువంటి నిజామాబాద్ జిల్లా కమిటీ బాధ్యులకు, నగర కమిటీ బాధ్యులకు, మరియు వేదిక ముందున్నటువంటి సామాజిక ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున శుభ సాయంకాల వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలామంది సార్ ఉమెన్ రైట్స్ అంటారు, కొంతమంది మెడలకు దండలు వేసుకొని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్టీఐ సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా అనేక సంఘాలు, సంస్థలు, పార్టీలు రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. వాళ్ళ కాంటెంట్ ఏంటి? ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు. మరి వాళ్ళందరూ ప్రజల కోసం పనిచేసినాక ఈ ప్రజా సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయనే ఆలోచన మనం చేయాలి. ప్రజలే మా దేవుడు, ప్రజాసేవే మా లక్ష్యం అని ఎంతోమంది ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తారు. మరి ఇవన్నీ ఇచ్చినాక కూడా ఇన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా
సమస్యలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. మరి అన్నింటినీ నిరోధించాల్సిన ఈ సంస్థలు ఎడిపోతున్నాయి. అసలు కేవలం ఉనికి కోసం, ఉపాధి కోసం, తమ కుటుంబ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ సంఘాలను, ఈ సంస్థలను ఉపయోగించుకుంటున్నారన్న వాస్తవాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి మేము కూడా అనేక కుల సంఘాలు, ప్రజా సంఘాలు అన్నిటిని చూసినాం, పార్టీలను చూసినాం. వాళ్ళ రాజకీయ నాయకులు ఏంటి, గెలిచేదాకా నువ్వు నా మేటి పిల్లలు అంటారు, నా కుటుంబ సభ్యులు అంటారు, ఇంకేదో అంటారు. గెలిచిన తర్వాత ఏమంటారు, కొడుకునో బిడ్డనో భార్యనో ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అది షాడో లీడర్ చేసి పెడతారు. మనం అందరం వీళ్ళకి దానం పెట్టాలి ఫస్ట్, వాళ్ళు దొరకరు. అంటే చూడండి, నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవ్వరు కూడా లేరా వాళ్ళ కోసం, పార్టీ కోసం పనిచేసి గెలిపించిన వాళ్ళు ఒక్కరిని లీడర్ని తయారైతే ఏమవుతుంది? మరి అలాంటి ఆలోచన రాజకీయ నాయకులు చేయరు. కుల పిచ్చి, కుటుంబ పిచ్చి, డబ్బు పిచ్చి. ఈ 5 ఏళ్ల కాలంలో ఒకప్పుడు పూర్వీకులు నా పేరు ఉండాలని, నా తరతరాలు నా పేరు తలుచుకోవాలని మన పూర్వం కాలం నుండి రాజులు ఇంకా అనేక మంది ఈ పరిపాలకులు పేరు కోసం పనిచేసింది. మరి ఇప్పుడున్న వాళ్ళు ఏంటి, అవకాశం వచ్చింది దోచుకోవాలి, దాచుకోవాలి, ఇదే సిద్ధాంతం మీద పనిచేస్తున్నారు. మరి ఇవన్నింటినీ మనం అరికట్టాలంటే ఏం చేయాలి? ఓ పార్టీలో పోతే ఏమవుతుంది, మనం బాగా కష్టపడతాం అనుకోండి, ఆ పార్టీలో మనకి ఇంకోటి పోటీగా తయారిస్తారు. అక్కడ గ్రూపులు కట్టిస్తారు, మన మీద మనమే ఆరోపణలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవన్నీ రావాలంటే మనం ఎక్కడ కూడా సక్సెస్ కాలేము. కాబట్టి ఇక్కడ మేము వాస్తవానికి దేశవ్యాప్తంగా కొంతమంది సీనియర్ రిటైర్డ్ జడ్జీలు, సీనియర్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, ఐఎస్, ఐపీఎస్, రిటైర్డ్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో మేము ఒక 2 సంవత్సరాలు మేధోమథనం చేసినాం. మేధోమథనం చేసి ఒక 1600 డ్రాఫ్టులు తయారు చేసినాం. మరి ఆ 1600 డ్రాఫ్టులు ఏంటి అంటే, గ్రామ పంచాయతీ నుంచి మొదలుపెట్టే రాష్ట్రపతి భవన్ వరకు ఎక్కడ ఏం జరుగుతుందనే అంశం మీద మేము డ్రాప్అవుట్ చేసిన మేము. మరి అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక బలమైన నిర్మాణం జరగాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఒక నిజామాబాద్లో మాధురి మేడము, లేదా కామారెడ్డిలో రమేష్, లేకుంటే ధర్మేందర్ గారు, లేకుంటే లక్ష్మీనారాయణ గారు, సాయి ప్రసాద్ యాదవ్, లేకుంటే ఇక్కడ సోదరులు మన ఆర్మూలో భారతి మేడం మాట్లాడితే ఏమవుతుందంటే, ఇలా ప్రశ్నించే గొంతుకల మీద ఎక్కడికక్కడ అణచివేతలు అనేవి జరుగుతాయి. ప్రశ్నించే గొంతుకలను మూసేవాళ్ళు. ఇదే సందర్భంలో సందులో సడేమి అన్నట్టు ఇలా మీడియా ఉన్నది, మీ అందరికీ తెలుసు. మీడియా అనేది ఏం చేయాలా, ఒక ప్రతి పేపరు ఎవరి కోసం పుట్టిందా, లేదా ప్రజల కోసం పుట్టిందా. యూట్యూబ్లు వచ్చినాయి, ఛానళ్ళు వచ్చినాయి, అనేక 1,90,000 వచ్చినాయి ఈ రోజులలో మీడియా పేట, సోషల్ మీడియాతో పాటు. మరి వాళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తారు? ఏదైనా ప్రజా సమస్య వచ్చిందటైతే ఫస్ట్ బేరపడతాను. మనం ఏదైనా ప్రజలు ఎదుర్కొనే సమస్యను మీ మీడియా ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయండి అని చెప్తే మన కోసం పనిచేస్తలేరు వాళ్ళు. ఆ సంబంధించిన అధికారికి ఫోన్ చేసి, అయ్యా మరి నీ మీదనే వచ్చిందో లెటరు, మరి రాయమంటావు, నాకు అది ఇచ్చుకునేది ఉన్నాయనే బేరం అనుకునే పరిస్థితి ఇప్పుడు దాపురించింది. మరి ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలనే కాన్సెప్ట్ తోటి ఫస్ట్ ప్రతి దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు తన బాధ్యతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బాధ్యత ఏంటి? ఇప్పుడు ఆ సార్ చెప్పింది, ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పింది, మా కాడ ఈ పని జరగలేదు, మేము మాట్లాడినవాడు. నీ ఇంటి ముందర గుంతబాటే కూడుకొనివి దేశ నాయకులు ఎట్లయితే, రాజకీయ నాయకులు ఎట్లయితే, ఫస్ట్ నీ ఇంటి చుట్టూ సమస్యలు లేకుండా చేయి. అభిమానం నాకు ఉన్నదని ఇంటి ముందట 3000 జెండా పెట్టుకొని దేశభక్తితో అనేక ఏదో షో చేస్తే కాదు. ప్రజల కోసం పనిచేయాలి ఇక్కడ. మరి ప్రజల కోసం పనిచేయాలంటే ఫస్ట్ మన బాధ్యత ఏంటి? నేను ఈ దేశమాత బిడ్డను, నాకు ఈ దేశం మీద సర్వాధికారాలున్నాయి. ఎలా అధికారం అనుభవించే ప్రజాప్రతినిధి కాదు, ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్య మానవుడైన నాకు కూడా సర్వాధికారం అని భావించి మన పని మనం చేసుకుని పోవాలి.
ఎక్కడ తప్పు జరిగితే అక్కడ నిలదీయాలి. ఎక్కడనైతే చేయబట్టి ఆశిస్తామంటే అక్కడనే ఆగిపోతాం. సాధించడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడే వ్యక్తులు శక్తులు అవుతాం. మరి ఈ వ్యక్తుల శక్తులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక బలమైన లీగల్ ప్రొసీజర్, ఒక ప్రోటోకాల్ సిస్టమ్ తయారు చేసి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మన సంస్థ ఇవాళ తెలంగాణతో పాటు భారతదేశంలో 14 రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా ప్రజల గొంతుకగా ముందు నడుస్తున్నారని ఈ సభాముఖంగా నేను ఇందూరు గడ్డకి చూడండి. పెద్దలు, మేధావులు, విద్యావంతులు, నేను ఒకటే కోరుకున్నాను. మనం ఒక లీగల్ ప్రొసీజర్ అనుకున్నాం. అసలు లీగల్ ప్రొసీజర్ అంటే ఏంటి? చాలామంది చెప్తారు, సార్ ఎడ్యుకేట్ చేయాలో, మానవ హక్కుల మీద ఎడ్యుకేట్ చేయాలని చాలామంది చెప్తారు. ఈ ఒక్క పాయింట్ మీద మీరు వెళ్ళిపోండి. అసలు లీగల్ ప్రొసీజర్ అంటే ఏంటి? ఒక సమస్య వచ్చింది, ప్రజల సమస్య, ఒకటి సమస్య వచ్చింది. ఈ సమస్య మనం ఏం చేస్తారు? చాలామందికి ఉత్తరాలు రాస్తారు. ఎవరికి రాయనో వారికి రాస్తారు. మరి ఆ ఉత్తరం ఏమని రాస్తారు? ఒక భూ సమస్య వచ్చింది. ఆ భూ సమస్య గురించి మనం ఏమని రాస్తాం? చాలామంది భూ సమస్య వస్తే భూ సమస్యను పరిష్కరించడానికి తన సమాజ అధికారుల దగ్గర పోరు. గ్రామాలలో అయితే పెద్ద మనుషులకు అడిగిపోతారు, లేదంటే లీడర్లకు అడిగిపోతారు. డబ్బు ఉంటే వాళ్ళు ఇంప్లైన్ చేస్తారు, లేకుంటే దాన్ని అక్కడే క్లోజ్ చేస్తారు. మరి ఒక న్యాయమైన సమస్య, ఒక ధర్మమైన సమస్య, భూ సమస్య వచ్చినప్పుడు మనం తహసీల్దార్ ఫిర్యాదు చేయాల్సిందే కదా. తహసీల్దార్ పట్టించుకోలే. అవతలి పక్షం గట్టిగా ఉన్నది. ఎమ్మెల్యే మనిషో, ఎంపీ మనిషో, మంత్రి మనిషో, లేకుంటే గట్టి అధికారులకు సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు. అప్పుడు మన సమస్య న్యాయమైనా కూడా అవతలి పక్షానికి సాయం చేసే పరిస్థితి అక్కడ ఉంటుంది. మరి ఆ టైంలో మనం ఎలా ఎన్నుకోవాలి వాళ్ళు? నెక్స్ట్ అతను పరిష్కరించాడు. ఏమని చెప్తారంటే, అవసరం ఉంటే అవతల వైపు నుంచి హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, పవర్ పాలిటిక్స్ ఉన్నది కాబట్టి తప్పించుకోవడానికి నువ్వు కోర్టుకు పోమని చెప్తాడు. ఎదుటి పక్షాన్ని ఓ స్టే చేసుకోమని చెప్తాడు. వాళ్ళకి అడ్వైస్ ఇస్తాడు. వాళ్ళ దగ్గర కొన్ని తీసుకుంటాడు, అడ్వైస్ ఇస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే, వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు, నువ్వు కోర్టులే చూసుకోమని ఈరోజు దొరుకుతుంది. మరి అలాంటి సమయంలో మనం పిటిషన్ ఎత్తే ఆ జడ్జిమెంట్ వచ్చేదానికి ఈ పిటిషన్ ఉండేది వెళ్ళిపోయేది. అంటే న్యాయస్థాన వ్యవస్థలు అర్థమైంది. ఇట్లా చేద్దాం. మన భారత రాజ్యాంగంలో మనకు కొన్ని హక్కులు ఇచ్చింది. ఈ దేశాన్ని పరిపాలించేది సామాన్య మానవుడు కూడా రాసి ఉన్నది. మరి మనం ఎలా పరిపాలించాలి? ఈ విషయంలో మనం ఎలా అప్రోచ్ కావాలి? అప్పుడు మనం పై అధికారికి పోతాం. తహసీల్దార్ మీద పై అధికారి వస్తాం, ఆర్డీఓ. కొంతమంది ఉత్తరాలు రాసే వాళ్ళు ఏం చేస్తారు? కాపీ టు సీఎం దాకా రాస్తూనే ఉంటుంది. కానీ అట్లా రాస్తుంది అది నాట్ వ్యాలిడ్. 2 స్టెప్పులలో మనం ఉత్తరాలు రాయాలి. లెక్క ప్రకారం మనం రాసిన ఉత్తరాలు 2 స్టెప్పులు మాత్రమే. ఫస్ట్ శాంతి భద్రత సమస్య అయితే ఎస్ఐ, సిఐ. రెవెన్యూ సమస్య అయితే తహసీల్దారు, ఆర్డీఓ. నెక్స్ట్ 3వది ఎవరు? ఆర్డీఓ కానీ మనం ఫిర్యాదు చేసినాం. ఆర్డీఓ ఏం చేస్తాడు? మన తహసీల్దార్కి మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఏం తహసీల్దార్ గారు, నీ దగ్గర కానీ సమస్య నా దగ్గరికి వచ్చింది, అసలు ఏంది వాటని తహసీల్దార్ ద్వారా ఫిర్యాదు తీసుకుంటాడు. అప్పుడు తహసీల్దార్ గారు ఏం చెప్తాడు? ఈ తహసీల్దారు, ఆర్డీఓ లెవెల్ ఆగే ఫైలు 99% ఉన్నాయి ఇప్పుడు దేశంలో. ఎస్ఐ దగ్గర ఆగిన కేసులు 99% ఉన్నాయి దేశంలో. మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? కలెక్టర్కి ఏమని రాస్తాం సార్ మనం అంటే, మన సమస్యలు పరిష్కరించమని కోరుకుంటూ నేను తహసీల్దార్ గారికి, ఆర్టీఓ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వీళ్ళెవరు? ప్రజలు వెచ్చించే పన్నులను, ప్రజాధనాన్ని వేతనంగా తీసుకునే ఈ అధికారులు ఇద్దరు నా సమస్యను పరిష్కరించకుండా జాప్యం చేసి నాకు అసౌకర్యం కల్పించింది. కాబట్టి వీళ్ళను ఉద్యోగాలకు అనర్హులు ప్రకటించాలని ఆయన
అంతే. మన సమస్యను పరిష్కరించమని చెప్పాలి. నెక్స్ట్ మనం ఇద్దరికైతే ఫిర్యాదు చేసాం కదా, ఇక్కడ టైం అయితే వేస్ట్ అయింది కదా, మరి వాళ్ళెవరు మన మనుషులే కదా, మనం పన్నుల రూపంలో ఇచ్చే ప్రజాధనాన్ని వేతనంగా తీసుకుంటున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు పరిష్కరించారు? కాబట్టి వాళ్ళని ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించమని చెప్తాం. అప్పుడు కనీసం కలెక్టర్ గారు ఏం చెప్తారు అక్కడ? ఓ మెమో అందిస్తారు. వాళ్ళ ఉద్యోగ జీవితంలో ఒక మెమో అయినా జారీ ఇస్తారు అక్కడ. ఆ మెమో వల్ల ఏమవుతుందని మీ అందరికీ తెలుసు. లాస్ట్కు రిటైర్డ్ అయ్యే వరకు కూడా అదొక రిమార్క్ వాళ్ళకి సార్కు తెలుసు. ఉద్యోగ జీవితంలో రిటైర్ అవుతుంది కాబట్టి ఒక్క మెమో పవర్ ఎంతో సార్కు తెలుసు. ఇక్కడ అంటే అక్కడ కూడా కాదు, కలెక్టర్ దగ్గర కాలేదు. మరి మనం ఏం చెప్తాం? చాలామంది ఎస్సీ కమిషన్ ఉన్నాయి, ఎస్టీ కమిషన్ ఉన్నాయి, బీసీ కమిషన్ ఉన్నాయి, మహిళా కమిషన్ ఉన్నాయి, చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఉన్నాయి, లోకాయుక్త ఉన్నది, ఆర్టీఐ ఉన్నది, మానవ హక్కుల కమిషన్ ఉన్నది. మరి ఇన్ని కమిషన్లు ఉన్నాయి. మరి ఈ కమిషన్లో ఫిర్యాదు చేసిన కూడా ఏమవుతుంది చెప్పండి? మన ముందు ఏమయ్యా ఆయన సమస్య ఎందుకు పరిష్కరించలేని మనం ముందు ఎదుగుతారు వాళ్ళకి. సార్ తప్పకుండా చెప్తామని జీవు అని వీళ్ళు వస్తారు. ఆ లెటర్ ఎవరు పోతుంది? కలెక్టర్ పోతుంది. ఫస్ట్ పై నుంచి వచ్చి లెటర్ అంతా ఎవరికి వస్తుంది? కలెక్టర్కి వస్తుంది. మరి కలెక్టర్ వస్తారా ఆ కమిషన్ కాడికి? రాడు. ఎవరు వస్తారు? ఓ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ క్యాడర్ వ్యక్తులు అధికారులు దొరుకుతారు. అక్కడ మనం ముందర ఆ కమిషనర్ గారు ఏం చేస్తారంటే, ఏం చేస్తారా మీరు, మీ కలెక్టర్ ఏం చేస్తాడు, ఎందుకు ఈ సమస్య పరిష్కరించలేదు అని ఈ విధంగా వాళ్ళ మీద కొంత మనం ముందట ఆశామాష చేస్తాడు. సార్ ఈ జీవుజీవులు అంటారు. మళ్ళీ అక్కడ అరుడు వరకే, తర్వాత అక్కడ వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది. మరి దాన్ని ఎట్లా పరిష్కరించాలి? మనం హైకోర్టు అంటాం. ఇలా కోర్టు జడ్జిలు ఇలానే డబ్బులు దొరుకుతున్నాయి. అవి ఎక్కడి నుంచి ఆకాశం చూసి వచ్చినా ఎవడో ఇస్తే 5 రూపాయలు ఇస్తేనే ఆ డబ్బులు వాడిన దొరుకుతుంది. అంటే ఇదంతా ఒక రాష్ట్ర ప్రభుత్వం అండర్లో నడుస్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే అధికారి ఎవరు? సిఎస్, చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీకి గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి మొదలుపెట్టి అక్కడి వరకు ఏం జరుగుతుందో వాళ్ళ ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక ఉద్యోగిని మరో ఉద్యోగి కాపాడుకునే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళని జాబ్ నుంచి రిమూవ్ చేయాలని మాత్రం కోరుకోరు. వాళ్ళు కాపాడుకుంటారు. మధ్యలో బలాలి ఈ సామాన్య ప్రజానికం. మరి దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలంటే మన సంస్థ ద్వారా అవసరం అయితే ఈ సమస్యను ఢిల్లీలో ఉన్నటువంటి డిఓపిటి అనే ఒక సంస్థ ఉంటుంది. ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు పట్టాల్సి ఉద్యోగం చేయమని చెప్పి ప్రమాణం చేయించి పంపించే ఒక సంస్థ డిఓపిటి. ఆ సంస్థకు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన నుంచి ఆ సమస్య పరిష్కారం అయినాక వాళ్ళు సగం జీతం కట్టేది. మరి ఈ సిస్టమ్ ఎలా తెలియదు. నెక్స్ట్ సుప్రీంకోర్టుకి ముందు ఉచిత న్యాయ సేవా సంస్థ అని ఒకటి ఉంటుంది, బోర్డు. అక్కడ కూడా మనకు ఫిర్యాదు కాదు. మనమే కాదు, మన ఢిల్లీ గవర్నమెంట్ చేస్తుంది, మన స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటారు. ఈ బాధితులు రావాల్సిన అవసరం లేదు అక్కడికి కానీ ధైర్యంగా ఉండాలి. ఇక్కడ అక్కడికి మరి ఫైల్ పట్టుకోవాల్సింది ఎవరో తెలుసా? ఈ సూపరింటెండెంట్లు, ఈ సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు వీళ్ళు కాదు. డైరెక్ట్ ఆ సంబంధించిన జిల్లా కలెక్టర్ ఫైల్ పట్టుకొని పోవాల్సింది. ఇక్కడ సిఎస్ ఢిల్లీ పోవాల్సింది. అంత గొప్ప న్యాయ వ్యవస్థ మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది. కానీ మనం అందరం ఎక్కడ ఆగుతున్నాం అంటే తహసీల్దార్ దగ్గర ఆగుతున్నాం, లేదంటే ఎస్ఐ దగ్గర ఆగుతున్నాం. ఇక వాళ్ళతో నాకేం లేదు, అది లేకుండా పడలేదు, కానీ నా పని ఏం చేసుకుని ఇట్లా అవగాహన ఉంటే సరిపోదు. ఫస్ట్ మనం బాధ్యతగా ఈ భారత దేశ పౌరుడిగా మనం ఏం చేయాలో ఈ సమాజంలో అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన మిత్రులు, జాతీయ మానవ హక్కుల కమిటీ అనేది ఇప్పటికే ఈ విషయాల మీద నిరంతరమైన పోరాటం చేస్తున్నారు. ఇక కొంతమంది మేధావులు అంటే హైదరాబాద్లో కూర్చున్నారు, మానవ హక్కుల కమిషన్ కమిటీ అనకు, ఇది నక్సలైట్తో సమానం అంటున్నారు. అరే, మానవ హక్కుల కమిటీ వేరు, పౌర హక్కుల కమిటీ వేరు. ఈ రెండు డిఫరెన్స్ కూడా తెలివాయి కొంతమంది. ఇంకొకటి సార్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో కూడా మానవ హక్కుల కమిషన్ ఉంటాయి. మరి మానవ హక్కుల కమిషన్ ఉండగా ఈ మానవ హక్కుల కమిటీ పని చేస్తారని అడిగేవాళ్ళు ఉంటారు. అధికారికంగా వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక పోర్టుపోలియో ఉంటుంది,
వాళ్ళకు అన్ని ఒక మంత్రికి ఎన్ని సౌకర్యాలు కల్పిస్తారో అన్ని ఉంటే ఆ కమిషనర్ మరి ఉన్నాగా కూడా మరి ఇక మీరేం చేస్తారు మరి అడిగే వాళ్ళు ఉంటారు చక్కగా నేను అడుగుతా కదా అదే దాన్ని అడిగే వాళ్ళు ఉంటారంటే ఆఫీసర్ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. మనం లెటర్ రాయాల్సిందే. మన దృష్టికి వచ్చిన విషయంలో మనం ఒక లెటర్ రాసి సమాచారం అధికారికి లెటర్ మనం పోయి ఇవ్వవలసిన అవసరం కూడా రిజిస్టర్ పోస్ట్ ఉంది. పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా డెవలప్ చేసినట్టు రిజిస్టర్ పోస్ట్ చెప్తే దేశ సంపదకు కొంత మనం పెంచినట్టే కదా. కాబట్టి పోస్ట్ ద్వారా సంబంధించిన అధికారికి మనం లెటర్ రాయాలంటే అక్కడ పని కాదంటే ఈ పేపర్ పెన్ ద్వారా మనం ఏ స్థాయిలో మనం ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో లీగల్ ప్రొసీజర్ ద్వారా మనం వెళ్ళిపోవాలి. నేను ఉమెన్ రైట్స్ అని చెప్పి ఎక్కడికో పోయి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం పోయే పనిలో ఒక కామన్ వ్యక్తిలాగానే పోవాలి. ఇది మన సిద్ధాంతం. సామాన్య మానవుడు పోయినా కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి సార్. ఒక అధికారి ఇవ్వకూడదా? ఇవ్వాలి. ఇవ్వకుంటే వచ్చి గ్రూపులో పెట్టండి. మన సంస్థతో గ్రూపులో పెట్టండి. దీనికి సంబంధించినటువంటి సపరేట్ టీం ఉన్నది. మనకు ఒక ఆపరేషన్ దుర్యోధన టీం అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ అధికారి అయితే ఒక కామన్ మ్యాన్కి అట్లా ఉద్యోగ ధర్మాన్ని వృత్తి ధర్మాన్ని నిర్వర్తించకుండా తన అధికారాలను కూడా దుర్వినియోగం చేస్తారో వాళ్ళ యొక్క సంగతి ఎట్లా అంటే ఉద్యోగం రాకముందుకున్న ఆస్తులు ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చే ఆస్తులను అన్నిటి కూడా లెక్కలు తీసి ఈ సమాజంలో దోషం నిలబెట్టే బాధ్యత మన జాతీయ మానవ పథకం తీసుకుందని ఈ సభాముఖం ఎక్కడ కూడా మన సభ్యునికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మన సంస్థ తీసుకుందని తెలియజేస్తాం. మన సంస్థ నమ్మిన వాళ్ళ కోసం అవసరం ఉంటే ఢిల్లీ పెట్టి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఏమైనా మిత్రులు సామాజిక ఉద్యమకారులు ఈరోజు మాల్వేకర్ ధర్మేందర్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి విశాలమైనటువంటి ఒక విద్యా ప్రాంగణంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఈ సమావేశానికి నేను రావడం, నాతో పాటు ఇతర జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణ గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి సాయి కృష్ణ గారు మంచి మంచి లీడర్, మంచి అభ్యుదయవాది. ఇంకా అక్కడ జిల్లా కంప్లీట్ చేయలేదు. అంటే మనం కుటుంబాలను కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఫస్ట్ మన బాధ్యత అని చెప్పిన నేను సంస్థ అని చెప్పి నువ్వు అందరినీ వదిలిపెట్టి నేను ఏదో దేశ సేవ చేస్తాను తప్పది. ఫస్ట్ నీ కుటుంబాన్ని కూడా తీసుకోవాల్సిన బాధ్యత మనం ఫస్ట్ బాధ్యత ఎక్కడ కానీ కుటుంబమే. కుటుంబం తర్వాతనే అదర్. కాబట్టి ప్రియమైన మిత్రులు, సమయం చాలా ఆసన్నమైంది. ఎందుకంటే ఇంకా నియామక పత్రాలు మండల కమిటీలో 6 మాత్రమే ఉంటారు. జిల్లా కమిటీలో 6 మాత్రమే ఉంటారు. గ్రామ కమిటీ మాత్రం 2 మాత్రమే ఉంటారు. ఒక సిస్టమ్ను మనం ఖచ్చితంగా పాటించాలి. మన నియామకం ఉంది, అందులో మనం ప్రకటించుకోవాలి. రోజుకి 2 చేయండి సార్. మన పేపర్లో రాద్దాం. రోజుకి 2 గురించి మాట్లాడదాం. దానివల్ల ఏమవుతుందంటే మన వాళ్ళు చూస్తారు, ఇక అరే మా వాళ్ళు జిల్లా జనరల్ సెక్రటరీ అయినట, మా వాళ్ళు జిల్లా కార్యదర్శి అయినట, కంగ్రాచులేషన్. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా మనకు కంగ్రాచులేషన్ చెప్తారు. నేనైనా నువ్వు గంట కొట్టాల్సిన అవసరం లేదు, భజన చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎక్కడ డప్పు కొట్టాల్సిన అవసరం కూడా లేదు. మన చేతిలో ఉన్న సోషల్ మీడియాను వాడుకొని మనం అందరం కూడా ఒక లీడర్లుగా మన చుట్టూ ఉన్న ప్రపంచం తెలిసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. రెండోది, మన ఆర్టీ హక్కును ఎలా ఇచ్చిందో సోషల్ మీడియా కూడా మనకు ఒక హక్కే. కాబట్టి దీన్ని మనం విస్తృతంగా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు నియామక పత్రాలు అందుకోబోతున్నటువంటి మరొకసారి వారి యొక్క నియామకాన్ని రెన్యువల్ చేస్తూ, ఇది తాత్కాలికమైన ఈ పత్రం కూడా అందరిలాగా మేము సంవత్సరాల కొద్దీ లైఫ్ టైం ఇచ్చే మన సంస్థ మనది కాదు. మన పనితీరును బట్టి, మన యాక్టివిటీని బట్టి మనం ఎంత దూరం లీడర్షిప్ డెవలప్ చేసుకుంటాం ఆ అంశాన్ని నీకు తెలియకుండా, నాకు తెలియకుండా, మన అందరికీ ఎవరు తెలియకుండా మనకు ప్రత్యేకంగా అబ్జర్వేషన్ టీం అనేది ఒకటి ఉంటుంది. ఆ అబ్జర్వేషన్ టీము మన లీడర్షిప్ను
వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకుంటుంటారు. కాబట్టి వాళ్ళు మనకు తెలియకుండానే దీన్ని రెన్యువల్ చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎవరైతే మన సంస్థకు విరుద్ధంగా ఉంటారో దీన్ని ఎవరైతే యూజ్ చేసుకోరో వారిని తెలియకుండానే రిమూవ్ కూడా చేసే హక్కులు మేము వాళ్ళకు కల్పించాం. కాబట్టి ఈ యొక్క పత్రాన్ని మీకు ఒక సర్టిఫికేట్గా భావించి దీని ద్వారా మీరు ఈ సమాజంలో ఒక గొప్ప శక్తులై ఈ సమాజానికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇంకొక విషయం ఆలోచించాలి. కాబట్టి దీన్ని మీరు మంచి పనులకు మాత్రమే ఉపయోగించుకోవాలని సభాముఖంగా నేను మీకు 2 చేతులు జోడించి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మీరు శక్తులుగా ఎదగడానికి తప్ప నేను పర్సనల్గా తీసుకొని దీన్ని నేను ఏదో యూజ్ చేసుకుంటాను మాత్రం మనకు కూడా అబ్జర్వేషన్ టీం ఉంటుంది. జిల్లా కమిటీని కూడా మేము అడగవలసి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు తీసుకురావద్దని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ మేధావులైన మీ అందరికీ మరోసారి మీకు తెలియజేస్తూ జిల్లా అధ్యక్షులుగా మాల్వేకర్ ధర్మేందర్ గారికి మరోసారి తెలియజేస్తూ వాటి నియామక పత్రం రాష్ట్ర సభ్యులు మన మల్లికార్జున గౌడ్ అలాగే మెదక్ జిల్లా అధ్యక్షులు సాయి